హైదరాబాద్కి ఆల్రెడీ ఓఆర్ఆర్ ఉంది, కానీ నెక్స్ట్ గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ రీజనల్ రింగ్ రోడ్ RRR. ఇది టోటల్ లెంత్ 360+ కిలోమీటర్స్, 100 మీటర్ వైడ్ రోడ్ ప్లస్ 6 లేన్ ఎక్స్ప్రెస్ వే. దీనికి ఆల్మోస్ట్ కాస్ట్ వచ్చేసి 24,000 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ 2 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. నార్థన్ సెక్షన్ సంగారెడ్డి నుండి చౌటుప్పల్ వరకు, సౌతర్న్ సెక్షన్ ఆల్మోస్ట్ 201 కిలోమీటర్ చౌటుప్పల్ నుండి సంగారెడ్డి వరకు. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ చూస్తే నార్థన్ సెక్షన్లో 11 ఇంటర్చేంజెస్ వచ్చినాయి. సంగారెడ్డి నేషనల్ హైవే 65 బాంబే హైవే, అండ్ శివంపేట నేషనల్ హైవే 161 నాందేడ్ హైవే, నర్సాపూర్ హైదరాబాద్ టు మెదక్ రోడ్, తూప్రాన్ నేషనల్ హైవే 44 నాగపూర్ అండ్ ఢిల్లీ హైవే, మజిద్పల్లి ప్రజ్ఞాపూర్ స్టేట్ హైవే 1 కరీంనగర్ హైవే, పీర్లపల్లి తుర్కపల్లి టువర్డ్స్ యాదగిరిగుట్ట, రాయగిరి టువర్డ్స్ వరంగల్ నేషనల్ హైవే 163, వలిగొండ చౌటుప్పల్ నేషనల్ హైవే 65 విజయవాడ హైవే. సౌతర్న్ సెక్షన్లో ఇంకా ఇంటర్చేంజెస్ ఫైనలైజ్ అవ్వలేదు, కానీ మెయిన్ జంక్షన్స్ ఉంటాయి లైక్ చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, ఆమన్గల్, షాద్నగర్ అండ్ చేవెళ్ళ అండ్ శంకర్పల్లి అండ్ సంగారెడ్డి. ఆల్మోస్ట్ అన్ని నేషనల్ హైవేస్కి RRR కనెక్ట్ అవుతుంది, లైక్ నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 61, నేషనల్ హైవే 65, నేషనల్ హైవే 161, నేషనల్ హైవే 163, నేషనల్ హైవే 765. ఎండ్ రిజల్ట్ ఏంటంటే హైదరాబాద్లో దీనివల్ల ట్రాఫిక్ చాలా తగ్గే అవకాశాలు ఉన్నాయి. డిస్ట్రిక్ట్స్ లైక్ సంగారెడ్డి, మెదక్, భువనగిరి, రంగారెడ్డి అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్స్ అన్ని కనెక్ట్ అవుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి సూపర్ ఫాస్ట్గా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్యూచర్ హైదరాబాద్కి బ్యాక్ బోన్ ఏంటి అంటే రీజనల్ రింగ్ రోడ్ అనే చెప్పవచ్చు.